కత్తి గన్ను కత్తి గన్ను బ్రిటిష్ పెడితే వాళ్ళు చిన్న పిల్లలా మారడానికి? ఏ కత్తిని ఎంతమందిని చంపేశారు చంపేస్తారు కదా మారకపోతే. కాదు అసలు. ఎక్కడ చెప్తాడు విను. గోవా ఇంక్విజిషన్స్ తెలుసా నీకు? స్పెయిన్ ఇంక్విజిషన్స్ తెలుసా? అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ నుంచి ఏమన్నా క్రిస్టియన్స్ అనుకుంటున్నావా? యూరోప్ లో వాళ్ళందరూ వాళ్ళు నాన్ క్రిస్టియన్స్. ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఈ క్రిస్టియన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏది బెడ్షీట్లు పంచుతాము, రగ్గులు పంచుతాము అని చెప్పి ప్లేగు వ్యాధి నిండిన దాన్ని పంచి అక్కడ అందరూ చచ్చిపోయిన తర్వాత వీళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఇంకో దగ్గరికి వచ్చేసరికి ఏది మన దీన్ని ఏమంటారు, న్యూజిలాండ్ రెడ్ ఇండియన్స్ అని ఎవరు అంటారు వీళ్ళు, రెడ్ ఇండియన్స్. అక్కడ వచ్చేసరికి ముందు మారండి మారండి అని అడిగితే వాళ్ళు మారకపోయేసరికి నరమేధం క్రియేట్ చేశారు. వాళ్ళు ఓచకోత కోసి దాని తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఇంకొక దగ్గర జనాలు ఖాళీగా ఉన్న ప్లేస్ అది. అక్కడికి ఈ దొంగలు, ఈ ఈ ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వదిలిదెంగారు. వాళ్ళు ఎవరు కాదు, క్రిస్టియన్సే. ఆ ల్యాండ్ లో వాళ్ళని వదిలిదెంగారు. ఇప్పుడు ఒక కంట్రీ అయ్యింది మన ఇండియాలోని. గోవా ఇంక్విజిషన్స్ విన్నావా నువ్వు? బేసిక్ గా అసలు ఎవరి చేస్తారు? ఒక క్రిస్టియానిటీలోంచి బయటకు వచ్చిన వాళ్ళని. ఇక్కడ ఎలా జరిగిందో తెలుసా? మన మీద ట్యాక్సులు గట్టిగా వేసి ఆ ట్యాక్సుల నుంచి నువ్వు బయటికి రావాలి అంటే, లేదు అంటే నీకు క్రిస్టియానిటీలోకి నువ్వు కన్వర్ట్ అయ్యావు అనుకో, నీకు మంచిగా బట్టలు ఇస్తారు, మంచిగా నీకు ఫుడ్ ఇస్తారు. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నువ్వు హై రేంజ్ లో ఉన్నావు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ట్యాక్సులు కట్టలేక వాళ్ళకున్న ఆస్తులు కానీ లేకపోతే వాళ్ళు పండించిన పంట కానీ మొత్తం లాకు దెంగిన తర్వాత, ఇదిగో నువ్వు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యావు కాబట్టి నీకు ఇదిగో ఈ కోట్ వస్తుంది, నీకు ఈ బట్టలు వస్తాయి అని చెప్పి వీళ్ళకి ఇచ్చి, ఈ కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఇందులో ఇంకా కరెక్ట్ అయ్యేది లేదురా నాయన, నాకు నా పాత ధర్మమే బాగుంది అని వెళ్ళిపోతే వాళ్ళని ఇంక్విజిషన్ చేశారు. దాంతో పాటు ఇంకా ఫోర్స్ఫుల్ గా టెంపుల్స్ అన్నవి ఒకవేళ ఏదైనా కానీ వన్స్ ఈ పోర్చుగీస్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత గోవా మొత్తం ఇంకా టెంపుల్స్ డిమాలిష్ అయినా లేకపోతే దాన్ని ఏమంటారు, అది వర్కింగ్ లో లేవు, అక్కడ పూజలు గట్రా సరిగ్గా అవ్వట్లేదు, శిథిలావస్థలోకి వచ్చింది, దాన్ని రినోవేట్ చేసుకోవడానికి లేదని రూల్ పాస్ చేశారు. వీళ్ళు ఈ పోర్చుగీస్ వాళ్ళు తప్ప ఇంకెవరు పల్లకీల్లో తిరగడానికి గాని గుర్రాల మీద తిరగడానికి గాని వీలు లేదు అని చెప్పి రూల్ పాస్ చేశారు. ఇలాంటి రూల్స్ అన్ని పాస్ చేసిన తర్వాత అప్పటికి ఇంకా ఎవరు కన్వర్ట్ అవ్వట్లేదు అని చెప్పి, ఒకవేళ ఎవరికైనా గాని ఈ పర్సన్ హెరసీ చేస్తున్నాడు, ఈ పర్సన్ ఆల్రెడీ క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యాడు అయినా గానీ ఇంకా పాత పద్ధతులే పాటిస్తున్నాడు అని ఎవడైనా వచ్చి కంప్లైంట్ చేశాడు అనుకో, వాడి ఆస్తి ఏదైతే ఉందో అందులో 50% చర్చికి వెళ్తుంది, 50% ఎవడైతే కంప్లైంట్ చేశాడో వాడికి వస్తుంది. వాడిని తీసుకెళ్లి కంప్లైంట్ ఎవడి మీద అయితే చేయబడిందో వాడిని తీసుకెళ్లి ఇంక్విజిట్ చేసేవాళ్ళు. ఇంక్విజిషన్ లో ఏమేమి తెలుసు కదా, ఒక చిన్న రూము 100 మంది పట్టే జైల్లోని 400-500 మందిని కూర్చోబెట్టేవాళ్ళు. కన్న తండ్రి ఎదురుగా కన్న కూతుర్ని రేపులు చేసేవాళ్ళు. ఎందుకు? ఈవిడ కన్వర్ట్ అయ్యింది కానీ మళ్ళీ రిటర్న్ ఇందులోకే తిరిగి వెళ్ళింది అని చెప్పి. నువ్వు గోవా ఇంక్విజిషన్ బుక్ చదువు, అందులో నీకు అడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏది అక్కడ వీళ్ళు భోజనాలు అయిపోయిన తర్వాత ఇంక్విజిట్ చేద్దాము, వీళ్ళని ఎంక్వైరీ చేద్దాం అని చెప్పి కూర్చోబెట్టి తండ్రిని కాళ్ళు చేతులు కట్టేసి మోకాల మీద కూర్చోబెట్టి కూతురు బట్టలు ఇప్పి దాని బాడీ ఎలాగుంది ఇదిగో ఈ ప్లక్కర్ తో నా బ్రెస్ట్ పీస్ అని కట్ చెయ్యు, దాని పళ్ళు పీకు, ఇవన్నీ చెప్పి తండ్రి కళ్ళు మూసుకుంటే వాళ్ళ కళ్ళు రెప్పలు కోసేవాళ్ళు. ఇదంతా ఫాలో అయింది ఎవరు? క్రిస్టియన్స్. ఇంకోటి పేపర్ బుల్స్ ఉంటాయి, ఏంటో చూడోసారి. ఇంకోటి చెప్తాను, అది కూడా పేపర్ బుల్స్ అని ఉంటాయి. అవి ఎవరు ఇష్యూ చేశారు? మీ చర్చ్ పోపు. ఏమని ఇష్యూ చేశాడు? ఏదైతే ల్యాండ్ లోని ఒకవేళ ఒక్కడు కూడా క్రిస్టియన్ ఉండడో
ఆ ల్యాండ్ మొత్తం ఫ్రీ ల్యాండ్, అక్కడ ఎవడు మనుషులు ఉన్న లెక్క కాదు. నువ్వు ఏ క్రిస్టియన్ అయినా వెళ్ళి దాన్ని అక్కడ కనుక ఆక్యుపై చేసుకుంటే ఇంకా అది వాడితే ఇంకో క్రిస్టియన్ అక్కడికి రాకూడదు. క్రిస్టియన్స్ తప్ప ఇంకెవరు మనుషులు కాదు. ఆ ల్యాండ్ గాని అక్కడ ఉన్న సంపద గాని ఏదైనా గాని అది వాడి సొత్తు. ఇది గుర్తుంది కుమార్, నేను మర్చిపోయినా. ఆ? బాగా గుర్తు పెట్టుకున్నాను, నేను మర్చిపోయిన కొన్ని పాయింట్లు. సరే, ఇది ఇవన్నీ ఒక issues దేశంలో వచ్చిన జరిగింది. వాళ్ళు Christians కదా? ప్రతి ఒక్క దేశంలో ఇట్లా జరిగిందా? ఇండియాలో జరిగిందా? కొన్ని ఇండియాలో ఇప్పుడు జరిగిందా గోవా కదా, మరి ఇండియా ఇండియా కాదు. దేశాలల్లో ప్రతి గోవా ఒక్క ఎక్కడ? దేశంలో గోవా ఇండియా ఇట్లా కదా? జరిగిందా? ఇట్లా చేసిర్రా? గోవా ఎక్కడ ఉంది చెప్పు? ఎక్కడుంది? ఎక్కడుంది గోవా? ఇండియాలోనే ఉంది కదన్నా. మీరు చెప్పలే, గోవా ఇండియా. మీరు చెప్పలే. ఇండియా ఓ నాయనా, గోవా ఇండియాలోనే కదరా ఉంది. ఇండియాలోనే ఉంది. సరే, ఇండియాలో జరిగింది. నేను బయట దేశాల గురించి అడుగుతున్నా. మీరు అంటారు స్పెయిన్ లో జరగలేదా? క్రిస్టియానిటీ స్పెయిన్ లో ఒకటి జరగలేదా? ప్రతి స్పెయిన్ అన్ని inquisition countries అదే జరిగింది చేశారు. నీకు? స్పెయిన్ లో జరిగింది. సరే, యుఎస్ లో జరిగింది, ఫారెన్ లో జరిగింది, ఆఫ్రికాలో అన్నిట్లో జరిగింది. 193 దేశాలల్లో ఎన్ని క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి చెప్పండి? అన్ని దేశాలలో ఇట్లానే జరిగిందా? సో ఆగు, చెప్పండి. ఈ ఇప్పుడు 193 దేవుడు దేశాల్లోని అనేటోడు ఎన్ని ప్రతి- క్రిస్టియన్ ప్రతి- దేశాలు ఉన్నాయి? ఆగు ఒకసారి, ఎన్ని క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి? అన్నిట్లో అలాగే జరిగిందా అంటే, నీ చుట్టూ 10 మంది ఉన్నారు బే, 10 మందిని నేను చంపుతాను, 10 మందిలో ఒక 6 నేను చంపుతాను, నేను మర్డరర్ అవుతానా అవనా? ఆ? ఓ 10 మంది ఉంటే నీ చుట్టుపక్కల ఒక 6 నేను చంపేశాను బే, నేను హంతకుడినా కాదా? అంత కూడా నేను హంతకుడిని ఎందుకు అవుతాను? ఇంకా 4 వదిలేశాను కదా. అదే జరిగింది. అంటే ఇప్పుడు అర్థమైందా? నలుగురు చంపినామని చెప్పి ఇప్పుడు ఈ నలుగురు భయపడి మారిర్రు అంటారా? లే, నేను హంతకుడిని కాదు అంటాను. 4 నేను వదిలేశాను కదా, నేను హంతకుడిని ఎందుకు అవుతాను? మొత్తం ప్రపంచాన్ని పాలించిందమ్మా బ్రిటిష్. డచ్ ఎక్కడికి వెళ్ళారో ప్రతి దగ్గర ఇదే చేశారు. నీకు తెలియదా చెప్పు? మన స్వాతంత్రం కోసం మన వాళ్ళు ఎంత పోరాడారు? అప్పుడు కూడా ఇలాగే చేశారు. మన డబ్బే తీసుకెళ్లి మనకి మెషినరీలు పెట్టారు. కాదు, నువ్వు బెంగాల్ ఫెమిన్ గురించి విన్నావా ఎప్పుడైనా? లేదు, మనోడు ఏం చదవలేదు. మనోడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఒకసారి సరే, బెంగాల్ ఇప్పుడు ఫెమిన్ గురించి విను, చదువు. లేకపోతే ఒకవేళ గూగుల్లోని కనుక బెంగాల్ ఫెమిన్ పిక్చర్స్ అని కనుక ఒకసారి సెర్చ్ చేసావు అనుకో, అప్పుడు నీకు కనిపిస్తాయి అన్నమాట. ఏది మన ముందు తరాలోళ్ళు ఎంత కష్టపడ్డారు ఈ బ్రిటిష్ వాళ్ళ వల్ల, లేకపోతే ఈ క్రిస్టియానిటీ వల్ల అని చెప్పి. అవును, కష్టపడలేదని చెప్పి అంటలేను కదా. అప్పటి నుంచి కష్టపడుతూనే కదా వచ్చింది. ఇప్పుడు ఈసారి బైబిల్ పక్కన పెడితే ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు రామాయణం పైన కానీ దేవుళ్ళ పైన కానీ దానిపైన మీరు చెప్పగలుగుతారా మరి ఏమైనా? నిన్ను కన్వర్ట్ అవ్వమని మేము అడుగుతున్నావా? ఆ? నిన్ను నువ్వు కన్వర్ట్ హిందువుగా అవ్వమని మేము మారమని అడగలేదు అడుగుతున్నావా? కదా. ఇప్పుడు నేను దేవుడు చేసిన విషయాలు కొన్ని నాకు నేను కొద్దిగా రామాయణం చదువుకున్నా. మేము క్వశ్చన్ చేస్తుంది ఎందుకురా అంటే, ఆగాగు, మేము క్వశ్చన్ చేస్తుంది ఎందుకంటే మా దేవీ దేవతల్ని తిడుతూ విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అని చెప్తూ మా ఇళ్ళ దగ్గరికి వచ్చి, లేకపోతే చర్చుల్లోని ఏది వేదంలో ఎక్కడా లేనిది సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం మీ వేదాల్లోనే ఉందో ఎత్తుక్కోండి, ఇలాంటి డైలాగులు వేస్తున్నారు చూడు. ఆడు ఇంకోడు రంజిత్ తోఫిర్ గాడు, ఆ దొంగలంజుడు ఆడేమన్నాడు, ఆడు క్రైస్తవ అదేంటి ఏంది అది భూమధ్య నాభి అంట, బోనస్య నాభి. క్రైస్తవ హైందవో ఏదో ఒకటి రాసాడు వేదాల్లో. వేదాల్లో యేసు ఎందుకు రాయాల్సి వస్తుంది? ఎందుకు చేశారు? మమ్మల్ని కన్వర్ట్ చేయడానికి, హిందూస్ కన్వర్ట్ చేయడానికేగా. ఏ హిందూ అయినా గానీ మీ చర్చిల దగ్గరికి వచ్చి ఏ హిందూ అయినా గానీ మీ చర్చిల దగ్గరకు వచ్చి, మీ ఇళ్ళల దగ్గరకు వచ్చి, నువ్వు కనుక హిందూగా మారాలి, నువ్వు మారకపోతే నిత్యంగా నువ్వు ఖచ్చితంగా వెళ్ళి నరకంలో పడతావు, బతికినంత కాలం నరకంలోనే అక్కడే ఉంటావు, అగ్గారదు పురుగు సావదని నేను ఎప్పుడైనా భయపెట్టాడా?
అంతవరకు ఎందుకు? నువ్వు హిందూగా ఉన్నప్పుడు మీ పేరెంట్స్ నువ్వు ప్రతిరోజు ఖచ్చితంగా తెల్లారే లేచి గుడికి వెళ్ళాలరా, స్నానం చేసి పూజ చేసుకోవాలి, ఈ టైంలో నువ్వు ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి అని చెప్పి నేను ఫోర్స్ చేశారు ఎప్పుడైనా?